ఈసారి గులాబీ పార్టీ 25వ పుట్టినరోజు సంబరాలు మామూలుగా చేస్తలేరు కదా. ఆకాశం అంతా స్టేజ్ వేసి భూమాతంతా పరదలు వర్షి కుర్చీలేసి నా భూతోడ భవిష్యత్తు అన్నట్టే చేస్తున్నారు. 10 లక్షల మంది వచ్చినా పరిశాన్ లేకుండా ఏర్పాట్లు చేస్తుర్రు. ఆదివారం వరకు ఆడికి చేరుకోవాలని తెలంగాణ అంతటికెళ్ళి ఇప్పటికే చాలా మంది ఎడ్ల బండ్లు కట్టుకొని పాదయాత్రలు చేసుకుంటా ఎల్కతుర్తికి బయలుదేరిరు కూడా. మనం కూడా అట్లోసారి ఏర్పాట్లు ఎందాక వచ్చినాయి అరుచుకొని వద్దామా మరి. వారేవా బీఆర్ఎస్ పార్టీ 25వ పుట్టినరోజు సంబురాల సభకు సర్వం సిద్ధమైంది కదా. అవ కేసీఆర్ సారు పెద్ద లీడర్లు కూర్చొని మాట్లాడేటట్టు పెద్ద స్టేజ్ వేసిరు. ఇట్లా ఇక ముంగట వీఐపీలు గదే పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు లీడర్లు ఉంటారు కదా, వాళ్ళ కోసం సపరేటు స్టేజ్ ముంగట పక్కకు మెత్తడి కుర్చీలు వేపిస్తుర్రు. ఇటు చూడు ఇటు ప్రెస్సోల గ్యాలరీ పెట్టిర్రు. వచ్చిన కార్యకర్తలు కూర్చునేందుకు లక్షల కొద్ది కుర్చీలు వేపిస్తున్నారు. బండ్లు బస్సులు కార్లు పట్టుకొని వచ్చిన వాళ్ళకు పార్కింగ్ల తిప్పలు లేకుండా ఎటు నుంచి వచ్చేటోళ్లకు అటు దిక్కే పార్కింగ్ అడ్డాలు పెట్టించిర్రు. ఇక డ్రోన్ తోటి తీసిన వీడియోలో చూస్తే మొత్తం సభ కాబోతున్న జాగా ఇట్లున్నదన్నట్టు. ఇప్పటికే సభ కోసం బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి గులాబీ సభకు పోదాం అనుకుంటా బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారు రైతులంతా బండ్లు కట్టుకొని ఎల్కతుర్తికి బయలుదేరి. ఇట్లా పాలకుర్తి వర్ధన్నపేట నియోజకవర్గాల్లో రైతులు బండ్లు కట్టుకొని పోతుంటే ఎర్రబెల్లి దయాకర్ సార్ పోయి డప్పు కొట్టుకుంటా బండెక్కి ఎడ్ల పగ్గాలు చేత పట్టిండు. హై హై అనుకుంటా ఎడ్లను అదిలిచ్చి బండిని ఓనిచ్చిండిగా. ఓ నిలబడ్డావు మేలా సార్, ఆయన పగ్గాలు పట్టుకున్నావు పైలం. ఇక సిద్దిపేటకెళ్ళి బీఆర్ఎస్ కార్యకర్తలు బోనాలు ఎత్తుకొని పాదయాత్ర చేసుకుంటే ఎల్కతుర్తికి బయలుదేరిరు. హరీష్ సార్ వచ్చి ఆ ర్యాలీ సురువు చేసిండు. 25 మీటర్ల గులాబీ జెండా పట్టుకొని ఊరేగింపు తీసిరు. ఆనాడు రావణుని అరాచకాలు అనిషేతందుకు రామదండు కదిలింది, నేడు కాంగ్రెస్ పాలన అరాచకాలు అనిషేతందుకు గులాబీ దండు కదిలింది అనుకుంటా హరీష్ సార్ కార్యకర్తలకు ఊపొచ్చే స్పీచ్ ఇచ్చిండు. ఆనాడు రావణుడు లంకలో మరి రాక్షస పాలన దమనకాండకు పాల్పడ్డాడు. రావణుని యొక్క రావణ కాష్టాన్ని అంతమొందించడానికి రామదండు ఆ రోజు ఎట్లయితే కదిలిందో, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి యొక్క అరాచకాలను, రేవంత్ రెడ్డి హైడ్రా మూసీ పేరిట సృష్టిస్తున్నటువంటి ఇవాళ పేదల బతుకుల్ని ఆగం చేస్తున్నటువంటి దాన్ని అంతమొందించడానికి, తిరిగి బీఆర్ఎస్ను అధికారంలో తేవడానికి ఈ గులాబీ దండు సిద్దిపేట నుంచి సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొనడానికి బయలుదేరింది. ఇక కేటీఆర్ సారు మీటింగ్ అవుతున్న జాగాలకు పోయి 7 కాడ ఏర్పాట్లని దగ్గరుండి చూస్తున్నాడు. ఏదేది ఏడ పెట్టాలే, వచ్చిన వాళ్ళకు నీళ్లకు నీడకు తిప్పలే లేకుండా ఎట్లా చూసుకోవాలని ఇన్ఛార్జీలకు మొత్తం ఆర్డర్ వేసిండు. ఇక ఈ తీరుల సభతోటే అధికార పార్టీ వాళ్ళకు బెగడు పుట్టేటట్టు ప్లాన్ చేస్తున్నారు ప్రతిపక్ష పోలు.